హలో అండి అందరికీ. ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి మీ ఇంట్లో మీరు ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇంక నేను మా పాప అయితే మార్నింగే లేచి రెడీ అయిపోయాము. మా పాపకి ప్రతి సంవత్సరం కొత్త డ్రెస్ వేస్తూ ఉంటుంటాము ఉగాదికి. ఇంకా అదే విధంగా ఈ సంవత్సరం కూడా కొత్త డ్రెస్ అయితే వేసేసుకొని ఉగాది పచ్చడిని అయితే రెడీ చేసేసింది. తను రెడీ చేసిన పచ్చడి తనే తిని చాలా బాగుంది, సూపర్ ఉంది అని కూడా చెప్తుంది. ఇంకా ఆ విధంగా అయితే పచ్చడిని రెడీ చేసేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని దండం పెట్టుకొని మేమైతే రెడీ అయిపోయాము. ఇంక మాకు పక్క వీధిలో ఉన్న దారహి అమ్మవారు అని ఉంటారు. ఆ అమ్మవారికి మేము ఇంటింటి నుంచి బిందెలతోటైతే వాటర్‌ని తీసుకొని వెళ్ళి అభిషేకం అయితే చేస్తుంటారు. ఇంకా ప్రతి వీధికి డప్పులతోటైతే వస్తారు. ఇంక ఊరంతా తిరిగి ఇలాగ బిందెలతోటి వాటర్ తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారికైతే అభిషేకాలు చేయాలి. ఇంకా అదే విధంగా మేము కూడా ఇంటి నుంచి బిందెలతో అయితే వాటర్ తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారికైతే అభిషేకాన్ని చేసి కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇంక వచ్చేటప్పుడు వాళ్ళే తులసి మొక్కలను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా తులసి మొక్కను కూడా తీసుకొని వచ్చేసేటప్పుడు అక్కడే శివాలయం ఉంటే శివాలయానికి కూడా వెళ్ళి శివుడిని కూడా దర్శించుకున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉగాది నాడు గణపతిని గరికగడ్డితో పూజించటం వల్ల మనకి సంవత్సరం అంతా మంచి జరుగుతుందని చెప్తుంటారు. ఇంకా అదేవిధంగా మేము కూడా గణపతిని అయితే దర్శించుకొని ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేసి మా పాప చేసిన ఉగాది పచ్చడిని అయితే టేస్ట్ చేసాము. చాలా బాగుంది. ఈ రోజైతే మేము ఎలాగో ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.